బుధవారం భీమవరం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సి నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా ప్రసూతి వార్డ్, మందుల నిల్వ కేంద్రం, పరిపాలన, ఓపీ విభాగాలు, ల్యాబ్, స్కానింగ్, ఎక్స్రే యూనిట్లను పరిశీలించి సంబంధిత వైద్యులకు సూచనలు జారీ చేశారు. తొలుత ప్రసూతి వార్డ్ సందర్శించి నవజాత శిశువులను తల్లులకు అందుతున్న వైద్య సహాయంపై ఆరా తీశారు. నవజాత శిశువు గుండె పనితీరును పరిశీలించే సిటీజీ మిషన్స్ ఎన్ని ఉన్నాయి, వినియోగంలో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిశీలన అనంతరం జిల్లా కలెక్టర్ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ రోజు భీమవరం ఏరియా హాస్పిటల్ ను సందర్శించడం జరిగిందన్నారు. ఆసుపత్రి నందు అన్ని విభాగాలను పరిశీలించడం జరిగిందని, చికిత్స పొందుతున్న రోగులతో కూడా మాట్లాడడం జరిగిందని తెలిపారు. ఆసుపత్రి నందు అందుతున్న సేవలపై రోగులు సంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఇంకా మెరుగైన వైద్య సాయం రోగులకు అందించాలని ఈ సందర్భంగా వైద్యులకు పలు సూచనలు చేసినట్లు వివరించారు. జిల్లా కలెక్టర్ ఆసుపత్రి తనిఖీ సందర్భంగా హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ పి సూర్యనారాయణ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి కళ్యాణి, ఆర్ఎంఓ డాక్టర్ ప్రవీణ్, వైద్యులు, ఆసుపత్రి వైద్యేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సర్వీస్ ఎట్లా ఉంది అనే విషయాలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. కొంత అవగాహన వచ్చింది. దానికి ఇంకా మనం ఈ సర్వీసెస్ని మంచిగా చేయడానికి పబ్లిక్కి మోర్ యాక్సెసిబుల్, మోర్ వైడ్ సర్వీసెస్ మోర్ ఎఫెక్టివ్గా ఇవ్వడానికి ఏ విధంగా చేయాలనేది మేము ఆలోచన చేస్తున్నాము. డాక్టర్లు అందరూ అందుబాటులో ఉన్నారు. అయితే ఎవరైతే ఉన్నారు కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. చాలా మంది వేకెన్సీస్ లైక్ జనరల్ సర్జన్ ఉన్నారు. సర్జన్ వేకెన్సీ ఉంది. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ విజిఎఫ్ క్లబ్ భీమవరం వారి ఆధ్వర్యంలో భీమవరం 2 టౌన్లోని గాలిరామయ్య మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థులకు నోట్బుక్స్, అంగన్వాడీ విద్యార్థులకు స్టీల్ కంచాలు, గ్లాసులు, స్కూల్ ఆవరణలో పర్యావరణ పరిరక్షణకై మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ ఆసుపత్రి రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ వీరస్వామి, 2 టౌన్ ఎస్ఐ రమేష్లు విచ్చేసి విద్యా సామగ్రి పంపిణీ చేసి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు విద్యా ప్రోత్సాహం అందించడానికి స్వచ్ఛంద సంస్థలు, దాతలు సంపూర్ణ సహకారం అందిస్తూ వస్తున్నారని, భీమవరం వాసవి జాగృతి ఇంటర్నేషనల్ విజిఎఫ్ క్లబ్ అధ్యక్షులు పర్రిపాటి శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం స్ఫూర్తిదాయకమని క్లబ్ సభ్యులను అభినందించారు. క్లబ్ అధ్యక్షులు పర్రిపాటి శ్రీను మాట్లాడుతూ క్లబ్ ప్రారంభమైన తక్కువ సమయంలో క్లబ్ సభ్యుల సహకారంతో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించామని, మరిన్ని కార్యక్రమాలతో ముందుకు వెళతామన్నారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ 70 మంది విద్యార్థులకు సంపూర్ణంగా నోట్బుక్స్ కిట్లు, అంగన్వాడీ పిల్లలకు స్టీల్ గ్లాసులు, కంచాలు, పలకలు, బిస్కెట్లు, చాక్లెట్లు, స్కూల్ ఆవరణలో పర్యావరణ పరిరక్షణకై మొక్కలు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగసూరి మురళి, క్లబ్ కార్యదర్శి సబ్బిశెట్టి శ్రీనివాస్, గణేష్, కోశాధికారి సంక ఆనందగోపాలం, సమయమంతుల నాని, ఆలపాటి హరినారాయణ, సమయమంతుల శ్రీయ, ఉప్పల నరసింహమూర్తి, ఆలపాటి భాస్కర్ రావు, కొమ్మిశెట్టి నాగేశ్వరరావు, జూలూరి ఆదినారాయణమూర్తి, వేముల శేఖర్, దుర్గారావు, దేవకి రవి, పడిచూరి రామారావు, స్కూల్ హెచ్ఎం కౌరు దేవి కుమారీలు, విజిఎఫ్ క్లబ్ ఇంటర్నేషనల్ కోఆర్డినేట్ పాపారావు పాల్గొన్నారు. ఈరోజు భీమవరం విజిఎఫ్ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ వారి అనుబంధ సంస్థ అయిన వాసవి జాగృతి విజిఎఫ్ క్లబ్ భీమవరం క్లబ్ స్థాపించి ఇటీవలే 1 నెల సుమారు అవుతుందండి. నెల అయినప్పటి నుంచి మా సేవా కార్యక్రమాలు ఇది 3వ సేవా కార్యక్రమం చేస్తున్నాము. క్లబ్ స్థాపించే ముందు కూడా ఈ క్లబ్ పేరు మీద మేము చలివేంద్రాలు కూడా స్టార్ట్ చేసాం. నెలకి ఏ రకమైనా సరే ఎవరు వచ్చి మాకు సాయం కావాలన్నా మా వంతు సాయంగా మేము ముందుకొచ్చి ఏ కార్యక్రమం చేయడానికన్నా
మా విజయఎఫ్ క్లబ్ సిద్ధంగా ఉందని సభంగా తెలియజేస్తున్నాను. పౌరులు కాబట్టి వీళ్ళ భవిష్యత్తు విద్య బాగుంటే వీళ్ళు బాగుంటారనే ఉద్దేశంతో ఈరోజు విద్యకు సంబంధించి పుస్తకాలు కానివ్వండి, చిన్నపిల్లలకి పలకలు కానివ్వండి, అంగన్వాడీ పిల్లలకి ప్లేట్లు గ్లాసులు కానివ్వండి, ఈ పర్యావరణం బాగుండడానికి ఈ స్కూల్ ఆవరణలో మొక్కలు వేయడం కానివ్వండి, ఆరోగ్యరీత్యా అన్ని రకాలుగా కూడా ఆలోచించి ఈ సేవా కార్యక్రమం ఈరోజు చేయడం. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ విజిఎఫ్ క్లబ్ వారి ఆధ్వర్యంలో భీమవరం 2వ పట్టణంలోని గాలిరామయ్య మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు వారి సౌజన్య సహకారంతో ఈ ప్రభుత్వ పాఠశాలలో ఏదైతే చదువుతున్నటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలి, విద్యకు మరి ఎటువంటి ఆటంకం కూడా కలగకూడదు, పేద విద్యార్థులు బాగా ప్రభుత్వ పాఠశాలలో చదవాలని చెప్పేసి ఈరోజు ఈ క్లబ్ ద్వారా ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా నోట్ బుక్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ పిల్లలకి స్టీల్ కంచాలు, అలాగే ఇక్కడ ఈ వాతావరణంలో మనం రాబోయే రోజుల్లో మనం ఏదైతే మొక్కల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడానికి వాసవి జాగృతి క్లబ్ మంచి సేవ కార్యక్రమం చేసుకుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు వీరాస్వామి గారు, అలాగే 2వ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి రమేష్ గారు ఈ కార్యక్రమానికి వచ్చి మరి కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో ఈ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ క్లబ్ అధ్యక్షుడైనటువంటి పరిపాటి శ్రీను గారు, అలాగే నాగేశ్వర మురళి గారు, గోపి గారు, గణేష్ గారు, మరి ఇంకా మిగిలిన సభ్యుల సహాయ సహకారాలతో, ముఖ్యంగా వారి దాతలు సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమంతో ముందుకెళ్లాలని ఈరోజు ఈ కార్యక్రమం చేసినటువంటి డాక్టర్ వీరాస్వామి గారికి, అలాగే ఎస్ఐ రమేష్ గారికి నా క్లబ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వాసవి జాగృతి ఇంటర్నేషనల్ స్థాపించి ఇంచుమించుగా ఈ రోజుకి ఒక 90 రోజులు అవుతుంది. మన భీమవరంలో వాసవి జాగృతి విజిఎఫ్ క్లబ్ను ప్రారంభించి సుమారుగా 30 రోజులు అవుతుంటే, ఈ 30 రోజుల కాల వ్యవధిలో ఇది 2వ స్కూలు. మొట్టమొదటిసారిగా తర్వతి మంగయ్య గారి స్కూల్ నందు అక్కడ పిల్లలకి ఏవైతే కావాలో ఆ బుక్స్ అవి ఇవ్వడం జరిగింది. అలాగే 2 టౌన్లో గాలిరామయ్య స్కూల్ నందు కూడా ఇక్కడ బుక్స్, అలాగే అంగన్వాడీ స్కూల్లో స్టీల్ కంచాలు, గ్లాసులు ఇవ్వడం జరుగుతుంది. అంటే మాకు ఎక్కడ ఎవరికి ఏ సర్వీస్ కావాలన్నా అక్కడ ఆ పరిస్థితులను బట్టి మేము ముందుండి అన్ని కార్యక్రమాలకి సేవా కార్యక్రమాలు చేయడానికి మేము ముందుంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ, చాలా గుర్తుంచుకోదగ్గ రోజుగా నేను అనుకుంటా ఉన్నాను. అయింది ఎడ్యుకేషను. నా వ్యక్తిగతంగా ఏ మనిషికైనా మనిషికి 3వ నేత్రం విద్య. అలాంటి విద్యను ప్రోత్సహించడానికి ముందుకొచ్చినటువంటి వాసవి ఇంటర్నేషనల్ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ముందుకొచ్చి పేద పిల్లల్ని వారి సహకారాలు అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నందుకు వాసవి జాగృతి వారికి నా మనఃపూర్వక నమస్సుమాంజలి. జాగృతి ఇంటర్నేషనల్ వారి అనుబంధ సంస్థ అయిన వాసవి జాగృతి క్లబ్ భీమవరం వారిచే ఈ రోజున ఈ స్కూల్లో మన గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు వారికి విద్యానికి అవసరాలకు అనుగుణంగా ఈ బుక్స్ పంపిణీ చేయడం అనేది చాలా మంచి విషయం. సమాజం ఏ సమాజం అయినా అభివృద్ధి చెందాలి అంటే ఆ సమాజంలో విద్యావంతులు అయిన జనాభా ఎక్కువ ఉండాలి. మన గతంతో పోలిస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు విద్యా హక్కు చట్టం అని, నాడు నేడు అని, అదేవిధంగా ఇంకా ఈ పిల్లలకి విద్యా శాతాన్ని ఎక్కువ పెంచడానికి తోడ్పడుతున్న గవర్నమెంట్లు కృషి చేస్తున్నాయి. అదేవిధంగా మన ఈ క్లబ్ వారు కూడా ఇది 2వ కార్యక్రమం. ఈ విధంగా స్కూల్లో పుస్తకాలు పంపించడం అనేది చాలా గర్వకారణీయమైన విషయమని నేను తెలియజేస్తూ ఈ సభ్యులను నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.